బాబాయ్ తెలుగా హిందీయా? తెలుగు వస్తుందా? ఇగో దేవుని మాటలు చదువుకో. యేసుప్రభు 2000 సంవత్సరాల కింద యేసుప్రభు భూలోకానికి వచ్చి మన పాపం కోసము మరణించిన దేవుడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు మనం చేసినాము. కానీ పాపంలోనే మనం మరణించాం అనుకో బాబాయ్, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం నరకం అనేది ఉంది. ఈ పాపాలలో మనం మరణిస్తే నరకానికి వెళ్తాం. ఆ నరకం తప్పించబడాలంటే మనం ఈరోజు యేసుప్రభు దగ్గరికి రావాలా. యేసుప్రభు నా పాపాలను క్షమించంటే ఆయన నమ్మదగిన దేవుడు. నీ ప్రతి పాపాలను కడిగి వేసి నేను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యము ఇచ్చే దేవుడు. ఏదో మనం ఈ భూలోకంలో బ్రతుకుతున్నాము, చనిపోయినాం, బిల్డింగ్లు కట్టుకున్నాం, అయిపోయింది ఇంకా జీవితం కాదు. ఈ భూలోకంలో బ్రతికిన రోజులు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలా. నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావు నాకు తెలియదు, నేనేం ఒక మాట కూడా అంటలే. కానీ ఒకసారి యేసుప్రభు మాటలు కూడా చదివి చూడు. ఎందుకంటే ఈ మా జీవితాలను మార్చింది బైబుల్. యేసుప్రభు కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదు, జీవితాలని మార్చే దేవుడు. చదువుకో. యేసుప్రభు నీ జీవితాన్ని మార్చి నువ్వు ఎంతైతే కోల్పోయినావో రెండంతలుగా ఇచ్చే దేవుడు ఆయన. ఫస్ట్ అయితే నీ బ్రతుకుని మారుస్తాడు బాబాయ్. పైసలు, డబ్బు, ఆస్తి అయితే నేను చెప్పలేను, అవన్నీ దేవుని ఇష్టం, దేవుని చిత్తం. కానీ నీ ఆత్మకి రక్షణ కావాలా. నీ ఆత్మకి రక్షణ ఇస్తాడు. నీ పరలోక రాజ్యం అయితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చదువు, సరేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. తిన్నారా? లంచ్ అయిపోయిందా? రైట్.